అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మమ్మ గారిల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే ఈరోజు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాము. ఎందుకంటే మా మనవరాలు చూడండి ఎలా రెడీ అయ్యి కూర్చుంటూ. తను కిడ్స్ స్కూల్లో చదువుతుంది, 5th క్లాసు. ఇప్పుడైతే వాళ్ళ స్కూల్ యానివర్సరీ డేకి తను కూడా ఒక పాటలో ఉంది. అది వచ్చేసి ఫోక్ సాంగ్. అందుకని తనతో పాటు మేము కూడా వెళ్ళి తన ప్రోగ్రాం చూడాలని చెప్పేసి వచ్చేసాము. మేము వచ్చేసరికి వాళ్ళ మమ్మీ రెడీ చేసింది. ఎలా కూర్చుందో చూడండి. స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె మేకప్ వేసుకుంటానంది. మొత్తానికైతే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలందరూ చూడండి, చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవు. రోజు స్కూలు యూనిఫామ్లో ఉంటారు కాబట్టి ఏం అనిపించదు వాళ్ళని. ఇలా ఉన్నప్పుడే చాలా ముచ్చటగా ఉంటుంది వాళ్ళని చూడటానికి కూడా. వాళ్ళు రెడీ అయ్యే విధానం, వాళ్ళ మేకప్లు. ఈ రూమ్లో అయితే చిన్న చిన్న పిల్లలు, 1st క్లాస్ పిల్లలు స్టార్ట్ అయ్యేది. చిన్న చిన్న పిల్లలు చక్కగా కూర్చొని మేకప్ అయితే చక్కగా వేయించుకుంటున్నారు. టీచర్స్ కూడా పక్కన కూర్చొని పిల్లలకి ఓపికతో మేకప్ వేపిస్తున్నారు. ఇదంతా గ్రౌండు. ప్రోగ్రాం స్టార్ట్ అవ్వడానికి ఇంకా 1 అవర్ పట్టిద్దని చెప్పేసి అన్నీ చైర్స్ అన్నీ రెడీ చేశారు. ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ముందుగా పిల్లలు తీసుకుని పేరెంట్స్ అయితే వచ్చేసారు. ఎందుకంటే పిల్లలకి అన్నీ రెడీ చేసుకోవాలి కాబట్టి. మా మనవరాలు అయితే ఇంటి దగ్గర వద్దు మమ్మీ, మా టీచర్ అరిసిద్ది, స్కూల్లోనే మేకప్ వేస్తున్నారని చెప్పేసి అలాగే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ రూమ్లో చూసినా పిల్లల హడావుడే. నాకు కొంచెం వీడియో, నాకు తోసిన వరకే వీడియో తీస్తున్నాను. ఎందుకంటే మా మనవరాలు అమ్మటం ఉండాలి కాబట్టి ఆమెను చూసుకుంటా కొంచెం నచ్చిన చిన్న చిన్న బిట్లాగా చూసిన వాళ్ళనే తీస్తున్నాను వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పిల్లలు రెడీ అయిన తర్వాత ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి దగ్గర నుంచి సెల్ఫీలు, ఫోటోలు చాలా చక్కగా తీసుకుంటున్నారు. పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఈ రూమ్లో అయితే చిన్నపిల్లలకైతే మేకప్ వేస్తున్నారు. 1st క్లాస్ పిల్లలు, 5th, 6th క్లాస్ వరకు ఉన్నారు. కానీ చిన్నపిల్లలైనా కూడా మామూలుగా అయితే మిగతా రోజుల్లో వాళ్ళ అల్లరి, కానీ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నామని చెప్పి అదొక ఆనందం పిల్లల ముఖంలో కూడా. మా మనవరాలకి ఇప్పుడే స్టార్ట్ చేశారు. తను పోప్ సాంగ్లో ఉంది. తనది ఒక వీడియో కూడా ఒకటి పెట్టానండి. ఇది అయిపోయిన తర్వాత వీడియో కూడా చూడండి. ఎందుకంటే ఇది నాకు తోసింది ఏదో తీశాను వీడియో. మీ అందరికి నచ్చితే లైక్ చేయండి. మొత్తానికైతే మేకప్ అయితే వేస్తున్నారు. వేసిన తర్వాత టీచర్ దగ్గరికి తీసుకెళ్ళాము బయటికి. తను పోప్ సంఘాన్ని అతను ఇదంతా చుక్కల్లాగా వైట్ చుక్కలు వచ్చేటట్టు పెట్టాడు. అయితే బయటికి పోయిన తర్వాత వాళ్ళ డ్యాన్స్ టీచర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ చుక్కలన్నీ తుడిపేసేసి సింగిల్ స్టిక్కర్ పెట్టుకోండి, బాగలేదు అలా అని చెప్పంటే బయటికి పోయిన తర్వాత ఆ స్టిక్కర్లన్నీ తీసి మళ్ళీ మేకప్ చేసి సింగిల్గా పెట్టామండి. తనకి ఏం మేకప్ ఎక్కువేం లేదు, చాలా లైట్గానే ఉంది. చూడండి స్టిక్కర్ చూడు ఎంత పెద్దది పెట్టారు. పోప్ సాంగ్కి అలా పెడతారంట. కానీ మొత్తానికైతే పిల్లల మేకప్ మాత్రం చక్కగా అనిపిస్తుంది చూడడానికి. కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు అక్కడే పెట్టారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే టైం పట్టేటట్టు ఉందని చెప్పేసి మేమైతే భోజనం చేసిన తర్వాతనే కూర్చున్నాము. ప్రోగ్రాం స్టార్ట్ అయ్యేటప్పటికి అందరు తినేసి శుభ్రంగా ప్రశాంతంగా చూశారు. ప్రోగ్రాం మాత్రం చాలా బాగా జరిగిందండి. స్కూల్లో యానివర్సరీ ఫంక్షను. ఎవరి పిల్లలు వాళ్ళు చూసుకొని చాలా మురిచిపోతున్నారు. మా పిల్లలకి మేకప్ చేస్తే ఇలా ఉంటారని ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు బయటికి వెళ్ళమన్నా కూడా ఎవరు వెళ్తలేదు, ఆయన అక్కడే నించొని చేశారు. మీ అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను. మొత్తానికైతే మా మనవరాలు మేకప్ అయిపోయింది, బయటకు వచ్చేసామండి. ఇప్పుడు దాని డ్యాన్స్ స్టార్ట్ అయింది చూడండి.